నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. కూర్చోమ్మా, కూర్చోండి. ఏంటమ్మా నీ పేరేంటి? చాలమ్మా. ఈ అబ్బాయి నీ కొడుక? ఏం చేస్తావు నువ్వు? కూలి పని చేస్తావు. ఈ అమ్మాయి మీది ఎక్కడ? ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు ఉంటుంది. నీకెంతమంది పిల్లలు? నువ్వేం పని చేస్తావు? గొర్రెలు కాసుకుంటావు. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 30 ఉంటాయి. ఎంత వస్తుంది 30లో? అది ఏదైనా ఖర్చులుంటే ఇవ్వండి, నేను ఇస్తాను. సీఎం రిలీఫ్ కింద డబ్బులు ఇస్తాను. మీరు ఇవ్వండి. నువ్వు సంవత్సరానికి నేను మాట్లాడతాను. ఓకే రా. కవర్ది డబ్బులు ఏదమ్మా? పట్టుకోమ్మా. అది కూడా రాసుకోండి, ఇది కూడా రాసుకొని చేయండి. ఇది కిచెనా? గ్యాస్ లేదమ్మా నీకు? ఎక్కడుంది గ్యాసు? తీసి బయట పెట్టారా? ఎందుకు ఇక్కడ పెట్టారు? ఇట్రా, నువ్వురా అమ్మా, నువ్వురా. ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్నా? ఇదేనా ఇంటి జాగా అంతా? ఈ చోటు మొత్తం మాదే. ఆ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా మాదే. ఇంటి జాగా బాగానే ఉంది. నీళ్ళు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి వాన పడుతుంది, తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ గిర్న్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు, బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే అమ్మా. ఇట్రా, ఎటు తీసుకుంటావా? ఇటు రండి, ఇటు రామ్మా. రామ్మా, నువ్వు కూడా ఇట్రా. ఈ పక్క రండి, ఆ పక్కరా. ఓకే అమ్మా, రండి. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే, చూద్దాం. ఓకే, ఎప్పుడు దగ్గరకు రాలేదు అలాంటివి మీతో ఉంటే సార్. మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు, మేము అనుకోలేదు సార్. అసలు మా ఊర్లో వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ. పోనీ. నమస్కారం అమ్మా. ఏంటమ్మా, ఎట్టున్నావు? బాగున్నావా? పల్ల బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి? మనవరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా? నాకు వెళ్ళిపోయాడు. నువ్వు ఊహించలే కదా, అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. ఇస్తున్నారు సార్. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి
బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 15,000 చేసి 5 సార్లు పెరిగింది కదమ్మా, 5 సార్లు పెరిగింది. అదే మరి అన్నీ చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా, డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం ఏం చేయాలి. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చేయండి, నేను మాట్లాడతాను. పెట్టేస్తారు. ఓకే 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 అమ్మా, హాయ్ బాయ్. సరేనా, పింఛన్ వారు ఈ అమ్మాయికి అమ్మా చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు చూడు, దానం బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ? తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి అదే జరుగుతాయి. ఓకే సరే మంచిదే. ఓకే అమ్మా, బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుందా? మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరేం చేస్తారమ్మా? సార్ నేను సీసీగా పనిచేస్తున్నాను. సీసీగా పనిచేస్తాం. మీరేంటమ్మా, సంఘాల? నువ్వు గ్రూప్ మెంబర్గా? ఎవరు మీ అధ్యక్షుడు? ఎవరు మీ గ్రూప్ లీడర్? ఎవరు? భారతి. ఎంతమంది మెంబర్లు ఉన్నారు? ఏది ఊరంతా కలిసి? మళ్ళా దాంట్లో సబ్ గ్రూపులు ఉంటాయి కదా, ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 45 గ్రూపులు ఉన్నాయి. మీరేంటి ఈ ఊరికి ఆర్గనైజ్ చేస్తారా? ఎట్లా నీ హోదా ఏంటమ్మా? డిసిగ్నేషన్? నువ్వు కూడా మెంబర్వేనా? అక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ T4 సర్వే ఉంది కదా సార్, మేము చేసాం కదా, దాని గురించి మేమంతా మీరు ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది చాలా ముఖ్యమైన పథకం సార్. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఒక మార్గదర్శనం ఎంపిక చేసి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు ప్రధానంగా అడుగులు వేయడానికి, అంటే పేదరికం అనేది పూర్తిగా నిర్మూలించాలి. ప్రపంచం మొత్తం మార్కెట్ చేసే అవకాశం వచ్చింది. చిన్న కోరిక సార్, మన ఇండియానే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ONDC ద్వారా వెళ్ళాలని సార్. అది చేస్తామా? ఇప్పుడు 10 దేశాలు ఇప్పుడు ఈ ONDC ఇటువంటి కలెక్టర్ ఈ పక్క వచ్చండి. ONDCది కొంచెం మరి స్ట్రీమ్ లైన్ చేసి ఆ ప్లాట్ఫామ్ ని షీఈ్ ఏబుల్ టు డూ వెల్. ఇక్కడ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. రెసిపీ ఒకసారి టెస్ట్ చేసి R&Dలో ఇంకా ఇంప్రూవ్ చేయగలిగితే రెసిపీ ఇంప్రూవ్ చేయించడం. ఇప్పుడు 10 దేశాలు పంపిస్తున్నారు మేడం. 10 దేశాలు పంపిస్తా ఉంది. ఈ ONDCలో పోతే మాకు సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ వస్తుంది. పెట్టినందుకు చాలా ఆవిడ వేసే ట్రెడిషనల్ వ్యాపారానికి తోడుగా ONDC పెట్టండి. ఆ ONDC ప్లాట్ఫామ్ మీరు కూడా మానిటర్ చేసుకోవచ్చు. ఆల్ కలెక్టర్స్ అదే మరి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయాలా, బ్రాండ్ ప్రమోట్ చేయాలా, అదే మరి రెసిపీ కూడా చేయాలి. అది చెప్పాను కదా, మళ్ళీ లాస్ట్ టైం మీరు వర్కౌట్ చేయమని చెప్పాను కదా, అది కూడా చేస్తే అది చేసి ప్యాకింగ్ లేకపోతే ఇక్కడి నుంచి రెసిపీ ఎవ్రీథింగ్ ఎట్లా వాళ్ళలో కరెక్ట్గా చేస్తే ఇలాంటి వాళ్ళు ఇనిషియేటివ్ మనం కిల్ చేయకూడదు. మళ్ళీ వాళ్ళు ఇనిషియేటివ్ చేసి అవసరమైతే ఇప్పుడు ఆవిడ కొంచెం మెషినరీ పెట్టింది, ఆ మెషినరీని ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతారా? ఇంకా మోడర్నైజేషన్, ఏ టెంపరేచరు, ప్రాసెస్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా ఉంది, ఇంకా బెటర్గా చేస్తాం, అక్కడి నుంచి స్టోర్ చేసిన ఎంత టైము, ఇవన్నీ కూడా దర్ ఇస్ సైన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్.
బట్ ఆవిడ నాలెడ్జ్ ప్రకారం ఆవిడ చేస్తా ఉంది. మీరు వర్కౌట్ చేస్తే విల్ హ్యావ్ ఏ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఏం చేస్తున్నామ్మా? నా పేరు శిరీష సార్. సంత్రావుడు చిన్నగంజ మండలం మధురకులం సార్. ఏం చదువుతున్నావు? ఏం చదువుకున్నావు? 10th క్లాస్ అయిపోయింది సార్. కాలంలో పడిపోయి భార్యను పిలిచిస్తారు సార్. ఊరు బాగా సార్ నాకు ఊరు పెట్టండి సార్. మీ పేరు చెప్పారు ఎలా కాలం ఉండాలి సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారమ్మా. ఇక్కడ మా టైగర్ కూడా ఉంటాడు సార్. మా టైగర్ వేరే సంవత్సరాలు ఓకే. 3 లక్షలు సార్. పట్టుకో. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెదగంజాం పంచాయతీలోని మన గొల్లపాలానికి మనందరి ఆరాధ్య దైవం మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు. ఒక మారుమూల కుగ్రామం, పూర్తిగా పేదలు బడుగు బలహీన వర్గాలతో నిండిపోయిన ఒక చిన్న గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి రాలేదు. కానీ మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన జిల్లాకి వచ్చినప్పుడు ఒక గొల్లపాలెం గ్రామానికి రావాలని నిర్ణయం తీసుకొని ఈరోజు వారి పర్యటన ద్వారా ఈ ప్రాంత గతిని గమనాన్ని మార్చిపోయే పర్యటనగా చరిత్రలో ఈ పర్యటన నిలిచిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉన్నారు. ఎందుచేతనంటే గతంలో 2019-24 మధ్య మన మండలానికి వారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రావడం జరిగింది. ఇక్కడే మన పక్కనే ఉన్న మోటుపల్లి గ్రామంలో ఒక బడుగు బలహీన వర్గాల మత్స్యకార మహిళ అయిన పద్మ అనే మహిళా కార్యకర్తని అతి దారుణంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఒక ఓదార్పునిచ్చి ఆ బిడ్డల్ని దత్తత తీసుకొని దాదాపు 6 సంవత్సరాలుగా ఆ పిల్లల సంరక్షణ భారాన్ని ఒక కుటుంబ పెద్దగా వారు నిర్వహిస్తూ చక్కగా బ్రహ్మాండంగా చదివిస్తూ ఉన్నారు. అది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం, అలాగే 2006లో ప్రతిపక్ష నాయకునిగా మన పక్కనే ఉన్న పల్లిపాలెం గ్రామానికి, అక్కడ అందరూ కూడా ఫిషర్మెన్స్ ఉంటారు, ఆ పల్లిపాలెం గ్రామానికి వారు వరదల్లో చిక్కుకుపోయి ఉంటే తుఫాను సందర్భంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే వారిని పలకరించడానికి ఆ రోజు కూడా వచ్చారు. ఇప్పుడు 3వసారి మన మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనందరి తరఫు నుంచి తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా మన ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ఇక్కడ ప్రజల జీవనోపాధికి ఎటువంటి అవకాశాలు లేని ప్రాంతంగా ఉంది. కేవలం ఒక పంట గ్రౌండ్ నట్ పంట పండిస్తాం, లేకపోతే సంవత్సరంలో ఒక 50 రోజులు 100 రోజులు పక్క గ్రామాలకు వలసెళ్ళి కూలి పనులు చేసుకుంటాం తప్పితే ఇంకా వేరే రకమైన జీవనోపాధి పరిస్థితి ఇక్కడ లేదు. ఇలాంటి గ్రామానికి ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతానికి ఏదైనా సరే ఒక మంచి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం వారు చొరవ తీసుకొని చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు మన గ్రామ సభలో భాగంగా నిన్ననే ఉగాది పర్వదినాన 2047 విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి ఆ డాక్యుమెంట్లో ఒక 10 సూత్రాలు పెట్టుకొని దాంట్లో పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా వారు ఆకాంక్షించారు. దానికి ఒక P4 అని చెప్పి ఒక పథకాన్ని రూపకల్పన చేసి లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాని గురించి కూడా వారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అలాగే మన గ్రామంలో దాదాపు పెన్షన్ ఈరోజు చాలామందికి
వస్తూ ఉంది. వారందరూ వారికి మన ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో ఆ పెన్షన్ ఇచ్చి రావటం, తర్వాత ఈ వడ్లమూడి వెంకటేశ్వర్లు గారు మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి సార్, సారీ, ఎల్లావుల వెంకటేశ్వర్లు గారు మన గ్రామానికి సంబంధించిన వ్యక్తి. వారి ఇంటికి కూడా వెళ్ళొచ్చారు. వాళ్ళ మనవరాలు సుభాషిని పరామర్శించి వచ్చారు. మాట్లాడతావా సార్? ఏమన్నా రెండు ప్రధానమైన విషయాలు. ఒకటి, పెన్షన్ మన గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఒకటైతే, రెండవది ఈ యొక్క ఏదైతే P4 కార్యక్రమం మనం పెట్టుకున్నామో దానికి సంబంధించి ఈ గ్రామంలో 33 మంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారిలో ఇప్పుడు మనకి లిస్ట్ ఉందా సార్? మన ఎల్లావుల అంకమ్మ, ఒకసారి లేకమ్మ అంకమ్మ, ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నారు. అలాగే నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇది ఒక తీర ప్రాంతం. ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం. ఇది నేను 40 ఏళ్లుగా చూస్తున్నాను. అయితే కొత్త గొల్లపాళెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న కూడా 80% ఓట్లు ఇక్కడ వేశారు. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే గాలి మారతా ఉంది. అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నెల వస్తే, మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం, జీతాలు తీసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదటి తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని, పేరు కూడా ప్రజాసేవలో అనే పేరు పెట్టి 7 గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్, అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్నీ. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల నేను అమరావతిలో ఉంటే, ఏసీ రూమ్లో ఉంటే 2 రోజుల తర్వాత మా మంత్రులంతా నన్ను తిట్టుకొని ఈయన ఏసీ రూమ్లో ఉన్నాడు అని వీళ్ళు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది. నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో నేను పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా సైన్యం చేసేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము. అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను. నేను ఈరోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి.
ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్ని ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను 64 లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే ఆవరేజ్న 2.5 కుటుంబాలకు ఒక పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా మీరు ఒకసారి చూస్తే మీ ఆదాయానికంటే సమానంగా ఒకసారి ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. 4,000 అంటే 12 × 4 48,000. మీ ఎకరా సేద్యం చేసి ఎంత వస్తుందో ఆలోచించండి. సంవత్సరం మొత్తం కూలి చేసినంత రాదు. అలాంటిది నేను ఆలోచించింది పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ఒక్క కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే నెలకు 2,722 కోట్ల రూపాయలు మీ ఇంట్లోకి వస్తుంది నెల అన్ని గ్రామాల్లో. కొంతమంది పింఛన్ తీసుకోవడానికి బయట పోతారు, ఏదో కూలి పనులకో బంధువుల ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నెల పింఛన్ కోసం రావాలి, రాకపోతే ఇచ్చే పద్ధతే లేదు. అందుకే నేను ఆలోచించాను, అలాంటి వారికి ఒక నెల రాకపోతే 2వ నెల తీసుకోండి, 2 నెలలు రాకపోతే 3వ నెల కూడా తీసుకునే అవకాశం ఇచ్చాను. ఈరోజు మీరు చూసినప్పుడు దగ్గర 2 నెలలు తీసుకున్న వాళ్ళు 93,324 మంది ఉన్నారు. నేను మిగలబెట్టుకోవాలంటే 76 కోట్లు మిగులుతుంది నెలకి. కాదు, పేదవాడికి అండగా ఉండాలని అదనంగా 76 కోట్ల రూపాయలు నెలకు మీకు ఇస్తున్నానంటే అది పేదవాళ్ళ పట్ల అభిమానం. ఇంకో పక్కన మీరు చూస్తే 3 నెలలు తీసుకొని 16,000 ఉన్నారు, వాడుకో 14 కోట్లు ఇస్తున్నాం. వీళ్ళు కాకుండా భార్య భర్త ఉంటారు, భర్తకు పింఛన్ వస్తుంది, భార్యకు రావడం లేదు, భర్త చనిపోతే పింఛన్ ఇవ్వకుండా పోతే అనాథయ్యే పరిస్థితి వస్తుంది. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇస్తున్నాం. రెండవది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు పింఛన్లు మీ ఇంటికి పంపిస్తున్నాను, 7 గంటలకే పంపిస్తున్నాం. మళ్ళీ టెక్నాలజీలో అనుసంధానం చేస్తున్నాను. ఎక్కడిచ్చాడో కంట్రోల్ రూమ్ నుంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాడా, పక్కనిచ్చాడా, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ ఆఫీసు పిలిపిచ్చాడా, మొత్తం సమీక్ష చేస్తున్నా. మళ్ళా మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నా, పింఛన్ ఇచ్చినప్పుడు డబ్బులు ఏమన్నా తీసుకున్నారా అని కూడా అడుగుతున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అడుగుతున్నా, మర్యాదగా మాట్లాడారని అడుగుతున్నా. అంటే ఉద్దేశం ఏంటి? పింఛన్ ఇవ్వడం అనేది తీసుకోవడం మీ హక్కు, ఇచ్చే వాళ్ళకు కూడా జీతం ఇస్తున్నాం, ఇచ్చేటప్పుడు గౌరవంగా ఇవ్వాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. నేను ఒక మాటలో చెప్పాలంటే అందరినీ అభినందిస్తున్నా. తొలి రోజే 98% పింఛన్లు ఇచ్చేస్తున్నారు. మా అధికార యంత్రాంగం పోటీ పడిస్తున్నారు. ఇప్పుడు దానికి అందరినీ అభినందిస్తున్నా. శభాష్, మీరు పేదల సేవలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీకందరికి కూడా పింఛన్లు వస్తున్నాయని నమ్మకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, లేకుంటే అవసరం లేదు. ఇది అధికార యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే
మనందరికీ న్యాయం జరుగుతుంది, మన జీవితాలకు ఒక మీనింగ్ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఇస్తూనే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చేది 4,000 లాస్ట్ స్లాబ్, అది అందరికి ఇచ్చేది 4,000, ఇంకోటి 6,000, ఇంకోటి 10,000, ఇంకోటి 15,000. తెలంగాణలో మనకంటే ధనికమైన రాష్ట్రం. నేనే అక్కడ హైదరాబాద్ అన్ని డెవలప్ చేశాం. అక్కడ పింఛన్ ఇప్పుడు ఎక్కువగా అందరికంటే మళ్ళా వాళ్లే ఎక్కువ. మన తర్వాత 2,016 రూపాయలు ఇస్తారు నెలకు. తమిళనాడు 1,000 రూపాయలే, కేరళలో 1,600, కర్ణాటక బెంగళూరు ఉంది 600, ఉత్తరప్రదేశ్ ఒరిస్సాలో 500. ఇప్పుడు నేను అడుగుతున్న సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి, మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడు, ఈ గ్రామం దశ దిశ మార్చే బాధ్యత కలెక్టర్ పైన ఉంది, ఎమ్మెల్యే పైన ఉంది. ఏదో ఒక రోజు రావడం పోవడం కాదు, ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మందికి అనుమానం కూడా ఉంది ఇవన్నీ అయిపోతాయని. ఒకే రోజు చేయలేను, ఎందుకంటే నాకు కూడా వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలనో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను, సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను, మళ్లీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాడికే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి కూడా అనేకమైన మార్గాలు ఆలోచిస్తున్నా నేను. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఉగాది తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా. మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే 1 సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఉంటాం. ఏ రైతు ఇబ్బంది పడకుండా ఏవైతే ఈరోజు సంస్కరణలు వస్తున్నాయో, టెక్నాలజీ పెరిగిందో అవన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సముద్రం పక్కన మనం చూస్తున్న మత్స్యకారులు ఉన్నారు. చేపలే వృత్తిగా జీవిస్తారు. మేలో జూన్లో మళ్ళా చేపలు పెరగాలనే ఉద్దేశంతో వేటను నిషేధించారు. అందుకే వాళ్ళందరికీ ఇంటింటికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. ఏప్రిల్లో ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నా ఆలోచన, నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పైనుండే 10% లేకపోతే 45% మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు. చాలా మంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు. అదే సమయంలో ఒక 10-20%
ప్రజలు ఏం చేయాలో తెలియకుండా సరైన సమయంలో అండ లేకుండా అక్కడే మిగిలిపోతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇది ప్రధానమైన ఉద్దేశం. టాప్లో ఉండే 10% మార్గదర్శకులుగా ఉంటారు. కింద నుండే 20% బంగారు కుటుంబాలుగా ఉంటాయి. ఇద్దరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది. అది చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఏం చేస్తారో వాళ్ళు చెప్తారు, ఏం కావాలన్నా బంగారు కుటుంబాలు చెప్తాయి. ఒకే రోజు పరిష్కారం కావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఒకే రోజు పరిష్కారం కాదు. చిన్న సమస్య అయితే తలకాయ నొప్పి ఉంటే ఏదో మందులు ఇచ్చి పంపిస్తే తలనొప్పి పోతుంది. కానీ ఓసారి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేయాలంటే చాలా రోజులు పట్టచ్చు, కడాన ఆపరేషన్ కూడా పట్టచ్చు. అదేవిధంగా మీ జీవితాల్లో మార్పు రావాలంటే ఒక పద్ధతి ప్రకారం నేను ఒకే నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాను. 2029 ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ చూడాలనేది నా లక్ష్యం. ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి. ఉదాహరణకి ఈరోజు రాష్ట్రంలో 2,95,000 రూపాయల తలసరి ఆదాయం, ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ విత్ సోలార్. ఈ సచివాలయాన్ని ఒక మోడల్గా తీసుకొని 100% స్టాచ్యురేషన్కి ఇంటిపైన కరెంటు తీసుకొచ్చే బాధ్యత మీరు చేయండి. రూఫ్ టాప్ సోలార్ పెట్టేసేయండి. దానివల్ల ఈ గ్రామం ఒక ఆదర్శం అవుతుంది. ఒక రికార్డ్ టైంలో పూర్తి చేయమని కోరుతున్నాం. అదే మరి ఈ గ్రామం మొత్తం తీసుకొని మీ సచివాలయం సీసీ రోడ్స్ అన్ని పూర్తి చేయండి, డ్రైన్స్ కూడా పూర్తి చేయండి, స్ట్రీట్ లైట్స్ అన్ని పూర్తి చేయండి. ఇక్కడ చెత్త కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని కన్వర్ట్ చేసే కేంద్రం లేదు, దాన్ని కూడా పెట్టి దాన్ని కూడా పూర్తి చేయండి. వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఈ రెండు కూడా చేయండి. దీన్ని ఒక ఆదర్శంగా మీరు నాకు ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేయండి. మళ్ళీ నెలవారీగా రిపోర్ట్ తెప్పిస్తా. అన్నీ పూర్తయ్యే వరకు నేను అండగా మీకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటికి కావలసిన 7 అవసరాలు ఇస్తున్నాను. ఊరికి కావలసిన అన్ని అవసరాలు తీరుస్తాం. స్కూల్ బిల్డింగు, కమ్యూనిటీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తాయి. నేను ఇప్పుడే చూశాను, మీ ఊర్లో దేవాలయం కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు. మీ ఊర్లో ఉండే పెద్ద గొల్ల అక్కడ పూజ చేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు, కొబ్బరికాయ కొట్టించాడు. ఆయన ఆశీస్సులు తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను, దేవుడు ఆశీస్సులు తీసుకొని. దేవాలయం బ్రహ్మాండంగా కట్టారు. ఎట్లా కట్టారంటే మీ దగ్గర డబ్బులు వేసుకున్నారు, దాతల దగ్గర డబ్బులు తీసుకున్నారు. దేవాలయాన్ని మాత్రం, దేవుణ్ణి మాత్రం బ్రహ్మాండంగా చూసుకొని ఎమ్మెల్యే డబ్బులు కూడా కొంత ఇచ్చాడు, సహకరించాడు. అందరూ కలిసి బ్రహ్మాండమైన దేవాలయం కట్టారు. దేవాలయం అయింది, ప్రజలే దేవుళ్ళు. మీ దేవాలయాన్ని కూడా, మీ ఇల్లును కూడా బాగు చేసే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దేవాలయాన్ని కట్టడానికి 10 మంది సహకారం తీసుకున్నాం, అవునా కాదా? కట్టినాక ఈరోజు మీకు అందరికీ ఆనందంగా ఉందా లేదా? వాళ్ళందరికీ మీరు కృతజ్ఞతగా ఉన్నారా లేదా? అదే నేను ఆలోచిస్తున్నా. ఈ పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇది చెప్పింది నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను ఆలోచించేది 2029కి జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఆ తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలకు మళ్ళీ పెంచుతాం. దాని తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఏమేం చేయాలో చేసుకుంటా పోతాం. నా ఉద్దేశం ఒకటి, సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. అవసరమైన ప్రతి ఒక్కరికి ఆ సంపద ఉండాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. మీ పిల్లల్ని బాగా చదివించాలి. మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ఉండే ఇల్లు బాగుండాలి. మీరు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.